కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీ సర్వశక్తి కలిగిన సంపూర్ణమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇక 2025వ సంవత్సరంలో 8 నెలలు మా మీద నుండి గతించిపోజేసి, ప్రభా 9వ నెల తొలి ఆదివారము ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా, పనులను బట్టి నాయన, ఫంక్షన్లను బట్టి, ఆయా కారణాలను బట్టి అనేకులు ఆగినటువంటి వారై ఉన్నారు. ఇదిగో ప్రభా, ఆగే వరుసలో నుంచి సాగే వారముగా తండ్రి మీరే మమ్మల్ని సాగింప చేయండి. ప్రభు, యొక్క సమయమందు నీకు వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా నీకు వాక్యములో నుండి మాతో మాట్లాడమని త్వరగా రానైనా యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. కూర్చుందామండి. మనము ప్రభుని ముట్టు కొన్నో భోజన పంక్తి మనలాయన ముట్టు కొన్నో భోజన పంక్తి మన తండ్రితో ఎంత చనువాయే నోయే చనువో చనువో మోక్షము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందురు. పరిశుద్ధ గ్రంథంలో ఇక కీర్తనల గ్రంథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం ఎరిగిన వారమే. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉందురు అనే మాట వాక్యములో మనం చూస్తున్నాం. భోజనపు బల్ల, లోకములో ఒక బల్లను దేని కొరకు ఉపయోగిస్తే ఆ పేరు పెట్టి ఆ బల్లను పిలుస్తూ ఉంటారు. మరి ఇస్త్రీ చేసేవారు ఆ బల్లను ఏమంటారంటే ఇస్త్రీ బల్ల అంటారు. ప్రియులరా, ఎవరు దేని కొరకు ఏ వస్తువును ఉపయోగిస్తే ఆ వస్తువు అంటే దాని పేరు పెట్టి పిలవడం అనేది లోకములో మనం ఎరిగిన వారమే. అయితే ఇక్కడ భోజనాలు చేయటానికి ఉపయోగించే బల్ల ఏ బల్ల అంటే భోజనపు బల్ల. ఈ భోజనము అనేది ప్రతి మానవుని యొక్క బ్రతుకులోనూ ఒక భాగమే. కనుక ప్రతి మనిషి కూడా ప్రతి దినము కూడా ఆ యొక్క భోజనం అనేది చేయవలసి ఉంది. నిజానికి ఆ యొక్క భోజనమే కానీ లేకపోతే మనిషి యొక్క బ్రతుకు అస్తవ్యస్తం అవుతూ ఉంది. కనుక ఈ భోజనము ద్వారా మనిషికి అనేక రకాలైన మేళ్ళు అనేవి ఉంటాయి. అయితే ఈ భోజన బల్ల చుట్టూనట ఈ పిల్లలు ఎలాగున్నారంటే ఓలివ మొక్కల వలె ఉన్నారు. ప్రియులరా, మరి నిజానికి లోకములో అనేక రకాలైన చెట్లు ఉన్నాయి. వేల కొలది చెట్లు లోకములో ఉన్నా దేవుడు ఇక్కడ ఏ చెట్టు పేరును ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే ఒలివ చెట్టు, ఆ యొక్క చెట్టు యొక్క మొక్కలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రియులరిక ఒలివ చెట్టు అనేది మరి నిజానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటుని మనకి చూపిస్తూ ఉంది. కనుక ఈ ఒలివ చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత అనేది చాలా ఉన్నతమైంది. ఎందుకంటే ఈ యొక్క ఒలివ చెట్టు మరి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి చెట్టుగా మనకి కనబడుతూ ఉంది. అయితే ఇక ఒలివ చెట్టు విషయాన్ని కానీ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఒలివ చెట్టుని గురించి మనం గమనిస్తూ ఉంటాం. మొదటిది, ఇది పాడు కానిది. రెండవది, పదవి కోరనిది. మూడవది, పరిశుద్ధ స్థలములో ఉండతగింది. ఇంకా
కొన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ప్రియులు, ఈ దినానికి మన యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క లక్షణాలను మనం చూద్దాం. కనుక మొదటి లక్షణము పాడు కానిది. ప్రియుల, లోకంలో ప్రతి వస్తువు కూడా పాడవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే లోకములో పాడు చేసేవి ఉన్నాయి. ఆ పాడు చేసే వాటిని బట్టట అవి ఏమవుతూ ఉన్నాయి అంటే పాడవుతూ ఉన్నాయి. అంటే పాడు చేసేవి లేకపోతే అవి పాడవుతాయా? అవ్వవు. అయితే ఈ ఒలివ చెట్టుకున్నటువంటి ఏర్పాటు ఏంటి అంటే ఇది పాడు కానిది. ప్రియులరా, మరి ఆ యొక్క ఆదికాండము 8వ అధ్యాయంలో నీళ్లు నేల మీద నుంచి ఆరినవా లేదా అని చూడటానికి నోవహు గారు పక్షులను పంపించారు. ఎందుకంటే మనుషులైతే ఆ యొక్క నీటిలోనికి దిగినప్పుడు మునిగిపోతారు. కనుక మనుషులను పంపిస్తే ఆ నీళ్లు ఎంత లోతున్నాయో ఒకవేళ ఆ లోతు తెలక అందులో మునిగిపోతారు. పక్షులైతే నీటిపైన ఎగురుతాయి. కనుక ఆ పక్షులు నీటిలో మునగవలసిన అవసరం ఉండదు. అవి ఎగురుతూ ఉంటే కనుక దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి నోవహు గారు మనుషులను పంపించలేదు, కానీ వేటిని పంపించారంటే పక్షులను పంపించారు. కనుక ప్రియులరా, మరి నిజానికి పక్షులు ఒక గుడాచారులు. కనుక పక్షులు యొక్క గుడాచార్యం అనేది ఆ యొక్క నోవహు గారికి తెలియజెప్పడానికి ఆ యొక్క పక్షులు సంచరించిన విధానం అనేది 8వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఇక్కడ సంచరించినటువంటి యొక్క పక్షులు, మరి పావురము అనే పక్షి ఒక సమాచారాన్ని తీసుకొచ్చింది. కనుక ఏంటి ఆ యొక్క సమాచారము అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, చదవద్దు కానీ ఆ యొక్క ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. కనుక ఒక ఒలివ కొమ్మ యొక్క ఆకట దాని నోట ఆ పట్టుకొచ్చింది. నిజానికి 40 దినాలు నోవహు కాలంలో విస్తారమైనటువంటి వర్షం కురిసింది. కనుక 2-3 గంటల వర్షం విడవకుండా కురిస్తే మొకాల్లోతు నీళ్లు అనేవి లోకంలో మనం చూస్తుంటాం. కానీ ఆ కాలంలో మానవులు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు జలప్రళయాన్ని పంపించినప్పుడు 40 దివారాత్రులు భూమి మీద వర్షం కురిసింది. ఆ వర్షానికట చెట్లు పర్వతాలు సైతము ఏమైపోయినాయి అంటే మునిగిపోయినాయి. ప్రియులరా, మరి నిజానికి ఆ కాలంలో ఉన్న మనుషులు మునిగిపోయారు. ఆ కాలంలో ఉన్నటువంటి జంతువులు, సమస్త జీవరాశి కూడా మునిగిపోయింది. అయితే అన్నింటికీ నీటి వలన నాశనం అనేది కలిగింది. కానీ దేవుడు నోవహును అతని కుటుంబీకులు, అంటే నోవహు యొక్క 3 కుమారులు, కోడండ్రు వాడలో ప్రవేశించడానికి అవకాశం అనేది ఇచ్చారు. ఎందుకు ఆ అవకాశం ఇచ్చారు అంటే నోవహులో ఉన్న నీతిని బట్టి దేవుడు మాట్లాడుతుంటారు కదా, నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. కనుక నీతికి నాశనం లేదు, నీతిమంతులైన వారికి నాశనం అనేది రాదు. కనుక ప్రియులరా, సామెతల గ్రంథం అంటుంది నీతి మరణము నుండి రక్షించును. కనుక ఆ కాలంలో ఉన్నటువంటి అందరూ కూడా నీటి వలన నాశనం అయిపోయారు. కనుక నీటిని బట్టి వారు నాశనము అయిపోయారు. కానీ నోవహును మాత్రము, నోవహు కుటుంబాన్ని మాత్రము దేవుడు నాశనము కాకుండా కాపాడారు. బహుశా ఒకవేళ కుమారులు నీతిమంతులని, కోడళ్ళ నీతిమంతులని, నోవహు యొక్క భార్య నీతిమంతురాలని అక్కడ రాయబడలేదు. కానీ నోవహులో ఉన్న నీతిని బట్టి కుటుంబీకులందరికీ కూడా ఏం కలిగిందంటే రక్షణ అనేది కలిగింది. కనుక ఇప్పుడు రక్షింపబడినటువంటి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి పాపులను నశించేసినవి నీళ్లు. రెండవది, నీతిమంతులను రక్షించినవి కూడా నీళ్లే.
కనుక నీటి మీద ఉన్నవారు, నీటి లోపల ఉన్నవారు. కనుక నీటి మీద ఉన్న వారికి ఒక సాధనం ఉంది. ఏంటా సాధనం అంటే నావ. నావ ఎక్కడుంది అంటే నీటి మీద ఉంది. కనుక ఇప్పుడు నీటి మీద ఉన్నటువంటి నావ నీళ్లలోనికి అనగా మునిగిపోలేదు. కనుక నావలో నోవహు యొక్క కుటుంబం ఉంది. అంతేకాకుండా సమస్త జీవరాశులు కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆ యొక్క నావలో ఉన్నాయి. నావ నీటి మీద ఉంది. సమస్త జీవరాశులు నావలో ఉన్నారు. కానీ ఇక్కడ నీళ్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ప్రియులరా, నీళ్లలో ఉన్నటువంటి ప్రజలు నీటి వలన నాశనం అయిపోయారు. కానీ నీటి మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు నాశనము కాని పరిస్థితి దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తూ ఉంది. నిజానికి వీళ్ళు రక్షింపబడటానికి, నాశనము కాకుండా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే నావ. ప్రియులరా, యొక్క నావ నీటి మీద తేలియాడుతూ ఉంది. కనుక ఆ యొక్క నావకి ఏమీ లేదంటే నాశనం అనేది లేదు. అలాగుని ఇక్కడ నావ దేవుని యొక్క సంఘానికి సూచనగా కనబడుతూ ఉంది. కనుక ప్రియులు, దేవుని యొక్క సంఘమునకు నావ ఒక సూచన. నావలోనికి రానివారు నాశనం అయ్యారు, కానీ నావలోనికి వచ్చినటువంటి వారు మాత్రము నాశనము కాలేదు. కనుక దేవాది దేవుడు ముందుగానే ఒక ఏర్పాటు చేస్తారు. కనుక నోవహు గారి చేత దేవుడు తన యొక్క నాశనాన్ని గురించి స్పష్టంగా చెప్పారు. అదిగో నావా, ఇదిగో వాన. కనుక వాన నుండి తప్పించుకోవాలి అంటే ఎక్కడికి రావాలంట? నావలోనికి రావాలి. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు నాశనము అవటానికైనా ఇష్టపడ్డారు, కానీ నావలోనికి రావడానికి వారు ఇష్టపడలేదు. కనుక ప్రియులరా, నావ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని చూపిస్తూ ఉంది. అలాగుని కాలంలో సంఘము అనే ఒక నావను దేవుడు ఏర్పాటు చేస్తారు. కనుక ఈ ఓలివ చెట్టు అంటే ఆ కాలంలో ఉన్న అన్ని చెట్లు కూడా నీటి వలన ఏమైపోయినాయి అంటే పాడైపోయినాయి, నాశనం అయిపోయినాయి. కానీ ప్రియక ఓలివ చెట్టట పాడు కాలేదు. కనుక ఇక ఓలివ చెట్టు కొమ్మ యొక్క ఆకు, నిజానికి ఏదైనా ఒక చెట్టును తీసుకొని ఆ చెట్టు యొక్క మరి కొమ్మను తీసుకొని మనం నీళ్ళలో వేస్తే కొన్ని దినాలకి ఆకులు ఎలా ఉంటాయంటే ప్రియుల పచ్చదనం అంతా పోద్ది, దాని యొక్క రూపం పోద్ది, దానికి ఉన్నటువంటి ఆ యొక్క అందవికారం అనేది వచ్చేస్తుంది. అది ఆకు అని అనుకోవడానికి కూడా మనకి అవకాశం లేకుండా ఉంటుంది. కానీ ప్రియులరా, ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊలవ చెట్టు యొక్క ఆకును చూస్తే అది నీళ్ళలోనే ఉంది, కానీ ఆ యొక్క ఆకు ఏమవ్వలేదంటే పాడు కాలేదు. ఆకే కాదు, చెట్టు కూడా ఏమవ్వలేదు అంటే పాడు కాలేదు. కనుక ప్రియులరా, లోకము పాడు చేసేది చూడండి. ఆ యొక్క ఆదికాండము 41వ అధ్యాయం 30వ వచనంలో ఆ కరువు ఇంకా 7 సంవత్సరములు వాడి తరువాత వచ్చును, అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయను. కనుక ఇక్కడ మొట్టమొదట పాడు చేసేది ఏంటంటే కరువు. కనుక ప్రియుల, ఆ కాలంలో ఉన్నట కరువు అట ఏం చేసింది? పాడు చేసింది. కనుక ప్రియులరా, ఆ కాలంలో ఉన్నటువంటి కరువు వలన ఐగుప్తు దేశమే కాదు, సర్వ ప్రపంచము కూడా పాడయ్యే పరిస్థితి వచ్చింది. కానీ పాడు కాని పరిస్థితిలో, అంటే పాడయ్యే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడట అన్యదేశంలో తన యొక్క బిడ్డను నిలవబెట్టుకున్నారు. లేక అన్యదేశంలో దేవుడు తన పక్షంగా యోసేపు అనే ఒక వ్యక్తిని నిలవబెట్టారు. అయితే నిలవబెట్టినటువంటి యోసేపు కట దేవుడు ఏమి ఇచ్చారంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. కనుక తనకున్నటువంటి ఆలోచించే ఆలోచన ఇచ్చారు. ప్రియులరా, ఆ యొక్క యోసేపు
దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడని అన్యరాజు అయినటువంటి ఫరో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమనంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని మనము కనుగొనగలమా? కనుక అన్యునికట ఏం తెలిసిందంటే ఆత్మ యొక్క సంగతి తెలిసింది. కనుక ప్రియులరా, అన్యుడు ఆత్మ యొక్క సంగతి గ్రహించాడు. గ్రహించినటువంటి ఆ యొక్క ఫరో ఐగుప్తు దేశాన్ని అంతటినీ కూడా ఎవరి చేతిలో పెట్టాడంటే యోసేపు యొక్క చేతిలో పెట్టాడు. ప్రియులరా, తన చేతిలోనికి వచ్చినటువంటి ఐగుప్తు దేశాన్ని 7 సంవత్సరాలు కరువు నుండి కాపాడడానికి ఆ కాలంలో ధాన్యాన్ని నిల్వ చేసే పెద్ద పెద్ద గొడౌన్లు కట్టించారు ఆ యోసేపు. ప్రియులరా, సమృద్ధి అయినటువంటి పంట పండినటువంటి 7 సంవత్సరాలు కూడా విస్తారమైనటువంటి ఆ యొక్క ధాన్యం అనేది పండింది. తర్వాత కరువు సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చినాయి. అంటే కరువు సంవత్సరాల్లో కాపాడబట్టానికట ముందుగా సమృద్ధి అయినటువంటి పంట పండినటువంటి 7 సంవత్సరాలు పండిన ధాన్యాన్ని ఏం చేస్తారంటే ఆ కొట్లు కింద కట్టి నిల్వ చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి మాట ఏంటంటే కరువు ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. ప్రియులరా, కరువు పాడు చేసేదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. రెండవది చూస్తే రోగం పాడు చేద్దట. చూడండి, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 6వ వచనంలో, ఆ సేకడలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. రెండవ విషయం చూస్తే రోగం కూడా అన్నటువంటి మనిషిని ఏం చేస్తాట, పాడు చేస్తూ ఉంటుందట. ప్రియులరా, రోగాల వలన పాడయ్యేవారు లోకంలో ఎంతోమందిని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ యొక్క రోగము ప్రతి మనిషిని కూడా పాడు చేసేదిగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క మాట అనేది వాక్యంలో మనం చక్కగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క రోగమట మనిషిని పాడు చేస్తూ ఉంది. ప్రియులరా, ఒక విధమైనటువంటి రోగము శరీరములో చేరుతుంది. శరీరములో చేరినటువంటి ఈ యొక్క రోగము శరీరములో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని కూడా ఏం చేస్తుందంటే పాడు చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక మాట రాశారు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. కనుక మధ్యాహ్న కాలంలో ఆ యొక్క రోగమట పాడు చేసేదని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. ప్రియులరా, ఇంకా చూస్తే చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనములో, ఆ ధనమును నమ్ముకునేవాడు పాడైపోయిన చాలు. కనుక ప్రియులరా, ఇంకా చూస్తే ధనము కూడానట మనిషిని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. ఇదేంటండి, ధనం పాడు చేద్దా? కనుక ప్రియులరా, మనుషుల యొక్క తాపత్రయము దేని కొరకంటే ధనము కొరకే. కానీ సామెతల గ్రంథం అంటుంది ధనమట మనిషిని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఇలాగున పాడు చేసేవి అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే పాడు చేసేవి అనేకములుగా మనకు కనబడుతూ ఉన్నా కానీ ప్రియులరా, దేవుడు మాత్రమట మనల్ని ఏం చేస్తారంటే బాగు చేస్తారు. కనుక లోకము కానీ, ఇంకా చూస్తే రోగము కానీ, ఇంకా మనము చదువుకున్నటువంటి విషయాలు బట్టి కరువు కానీ ధనము కానీ ఇవన్నీనట మనుషుల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే పాడు చేస్తూ ఉన్నాయి. కనుక ప్రియులరా, వాటిని బట్టి పాడయ్యేవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవునికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఏర్పాటు ఏంటంటే దేవుడు బాగు చెయ్యువాడు. పాడైపోయిన వారినట దేవుడు ఏం చేస్తారంటే బాగు చేస్తారు. కనుక ప్రియులరయ్య, పాడయ్యే పరిస్థితిని బట్టి ఆ యొక్క దేవాది దేవుడట ప్రతి మనిషిని కూడా బాగు చేయటం ఇది వాక్యం మనకి చక్కగా చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, లోకంలో సాతాను కూడా మనుషుల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే పాడు చేస్తూ ఉన్నాడు. కనుక ఆ సాతాను మనుష్యుని తన యొక్క వశములోనికి తెచ్చుకొని, సాతాను మనుష్యుని తన యొక్క వశములోనికి ఏర్పాటు చేసుకొని ప్రతి మనుష్యుని కూడా సాతాను పాడు చేసేదిగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తుంది. మొట్టమొదటి సాతాను
ఆదాము అవ్వలను ఏం చేసిందంటే పాడు చేసింది. ప్రియులరా, దేవుడిచ్చినటువంటి దివ్యమైనటువంటి దైవ కళ, ఆత్మకళ ఆ యొక్క ఏదేను తోటలో ఆదామవ్వలు కలిగిన వారై ఉన్నారు. ఎలాంటి వారైనా ప్రక్కవారట పచ్చగా ఉంటే ఎంతో కొంత కుళ్ళట మనుషులకి ఏం చేస్తుంది, ఉంటుంది ప్రియ ఎంతో కొంత. కనుక ప్రియులరా, అన్నీ బాగున్నవారు, అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉన్నవారిని చూస్తేనట చూసేవారికట ఏముంటుందంటే ఎంతో కొంత కుళ్ళనేది ఉండక మానదు. అలాగే ఆ కాలంలో కూడా దేవుడు సృష్టిని చేశారు. ఆ సృష్టిలో దేవుడు ఆదామవ్వలను కలగజేశారు. సాతాను చాలా జ్ఞాని. ఇప్పుడు ఆదామవ్వల్ని పాడు చేస్తే ఆదామవ్వలను బట్టట ఏం పాడవుతుంది, సృష్టి అంతా పాడవుతుంది. అదే సృష్టిని పాడు చేశాడు అనుకోండి, ఆదామవ్వలు ఎలాగుంటారు, బాగుంటారు. కనుక సాతాను మంచి జ్ఞాని, జ్ఞానము కలిగినటువంటి సాతాను ఆ కాలంలో ఎవరిని పాడు చేస్తే సృష్టి అంతా పాడవుతుందో ఆలోచన చేశాడు. ఆలోచన పెట్టట మొదట అవ్వను బట్టి ఆదామును బట్టి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. కనుక ఇలాగున ఒకరిని బట్టి ఒకరు అలాగున పాడవటం అనేది ప్రారంభించింది. అయితే ఆ కాలంలో ప్రారంభించినటువంటి పాడవటమట నేటి వరకు కూడా నడుస్తూనే ఉంది. నేటి వరకు కూడా మనుషులు ఏమవుతున్నారంటే పాడవుతూనే ఉన్నారు. కనుక ప్రియులరా, మానవ జీవితాలు పాడవుతూ ఉన్నాయి. మానవుని యొక్క పరిస్థితులు పాడవడం అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, ఇక ఓలేవ చెట్టట ఎప్పుడూ కూడా ఇది పాడు కాదు. రెండవది చూస్తే పదవి కోరనిది. కనుక ప్రియులరా, పదవి అనేది అందరూ కూడా ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి పదవి వస్తే అందరికన్నా పైన ఉంటాడు. పదవి మనిషిని పైన నిలబడుతూ ఉంటుంది. అయితే ప్రియులరా, పైన నిలబడినటువంటి వ్యక్తి పడిపోవచ్చు, అవన్నీ ఎవరో చూడరు. కానీ మొట్టమొదట మనుషులు ఆశించేది ఏంటంటే పదవిని ఆశిస్తారు. కానీ ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయం 9వ వచనంలో చదవద్దు, కానీ పరిశుద్ధ గ్రంథం అంటూ ఉంది, ఆ యొక్క ఓలవ చెట్టుని నీవు రాజు కింద ఉండు అని చెప్పేసట అన్ని చెట్లు వచ్చి అడిగినాయి అంట. ప్రియులరా, అడిగినప్పుడు ఆ యొక్క ఓలవ చెట్టు ఆ పదవిని ఒప్పుకుందా, ఒప్పుకోలేదు. పదవిని ఆశించిందా, ఆశించలేదు. మరి మన దైవజనులు దేవదాస్ అయ్య గారికి బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచాడు. అయితే నిజానికి మన దైవజనులు బైబిల్ మిషన్కి ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఒక అధికారిగా ఉండొచ్చు. ప్రియులరా, దైవజనులు అన్నారు పదవి వలన పని పాడవుతుంది అన్నారు. పదవట పనిని ఏం చేస్తుందంటే పాడవుతూ ఉంది. కనుక ప్రియులరా, ఒకసారి పనివార మీటింగ్లో దైవజనులు వర్తమానం ఇస్తూ, పనివారులారా పదవులను కోరుకోవద్దు అన్నారు. కనుక ప్రియులరా, పనివారులారా పదవులను మీరు ఏం చెయ్యొద్దు, కోరుకోవద్దు. కనుక పదవులను మీరు ఆశించవద్దు, పదవుల వైపు మీరు చూడొద్దు. కానీ ప్రియులరా, నేటి కాల ఈ యొక్క బైబిల్ మిషను చేసేటువంటి ఆ యొక్క కార్యము దైవజన్ యొక్క మాటకి వ్యతిరేకంగా మనం గమనిస్తూ ఉంటాం. ఏది ఏమైనా కానీ ఈ యొక్క పదవి అనేది ప్రమాదకరమైంది. కనుక ప్రియులు, అందుకనే ఈ యొక్క ఒలివ చెట్టట దేన్ని ఆశించలేదు అంటే ఆ యొక్క పదవిని ఆశించలేదు. కనుక పదవికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉంది. ప్రియులరా, ఏంటి ఆ యొక్క ఏర్పాటు అంటే, మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఆ యొక్క మొదటి తిమోతికు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మీరు ఇంటి దగ్గర చదువుకుంటే ఆ పదవిలో ఉండవలసిన వారు ఎలా ఉండాలి, కనుక పదవిలో ఉండవలసినటువంటి వారు ఏ రీతిగా ఉండాలి. కనుక పదవి అంటే సామాన్యమైంది కాదు. ఇదిగో పదవిలో ఉండేవారు ఇలా ఉండాలి సుమి, పదవిలో ఉండేవారు వీటికి దూరంగా ఉండాలి. పదవిలో ఉండేవారు
వీటి యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. నిజానికంట మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండవ తిమోతికి రాసినటువంటి పత్రికలు కానీ మనం ఇంటి దగ్గర చదువుకుంటే చాలా విషయాలు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ప్రస్తావించారు. ఈ తిమోతి పౌలుకి ముఖ్య స్నేహితుడు. ప్రియులరా, చెప్పకూడని విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఉన్నతమైనటువంటి విషయాలు ఆ స్నేహితులైన వారికి, బాగా కావలసిన వారికి ఎలాగున మానవులమైన మనము చెబుతూ ఉంటామో అలాగనే పౌలు గారికి కూడా ఈ యొక్క తిమోతికి ఏం చేశారంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. కనుక ప్రియులరా, ఆ యొక్క పదవిలో ఉండే వారట ఆ సాత్వికులై ఉండాలి, జగడం ఆడని వారై ఉండాలి, ఆ ధనాపేక్ష లేనివారునై ఉండాలి. కనుక ప్రియులరా, కొన్ని విషయాలు మాత్రమే నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నా. కనుక ప్రియులరా, మరి నిజానికి ఆ పదవిలో ఉన్నవారట ఏమి లేనివారై ఉండాలంటే ధనాపేక్ష లేనివారై ఉండాలి. కానీ ప్రియులరా, నేటి కాల లోకము అన్నింటికి కూడా ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూస్తే ఊలవ చెట్టట ఏమి ఆశించలేదంటే పదవిని ఆశించలేదు. కనుక ఇదిగో నాకు ఒక పని ఉంది. ఏంటి ఆ పని అంటే రాజులను అభిషేకం చేయటం, ప్రజలను అభిషేకం చేయటం, అదే నా యొక్క పని. కనుక ఇప్పుడు నేను పదవి లోనికి కానీ వస్తే ఆ యొక్క పదవిని కానీ నేను కలిగి ఉంటే ఇప్పుడు పదవిని బట్టి నా పని ఏమవుతుందంటే పాడవుతూ ఉంది. నిజానికి పదవి కలిగినటువంటి వారి యొక్క పని అటండి ఏమవుద్ది, పాడవుద్దట. ప్రియులరా, పదవిలో ఉన్నవారు ఆ సేవ అనేది అంత సక్రమముగా వారు సాగలేరు. పదవిలో ఉన్నటువంటి వారు ప్రియులరా విస్తారమైన సొమ్ము అయితే వారు సంపాదించుకోగలుగుతారు, కానీ పని విషయంలో వారు చాలా వెనకబాటుతనం అనేది కలిగి ఉంటారు. నన్ను భక్తులను ఏనాడును కృపతోను నన్ను భక్తులను ఏనాడును కృపతోను నీలమణించుము మా పాపరాసులను మాపివేయు దేవా. నీలమణించుము మా పాపరాసులను మాపివేయు దేవా. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క మాటని ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథము ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మనకి తెలియజేస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. కనుక మూడవది చూస్తే ఇక ఒలివ చెట్టట పరిశుద్ధమైన స్థలంలో ఉంటుందట. చూడండి, కీర్తనల గ్రంథము 52 అధ్యాయం 8వ వచనములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. కనుక ఈ భక్తుడు దేనికి పోల్చుకుంటున్నాడంటే పచ్చని ఒలివ చెట్టు. నేనైతే మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా. దైవజనులు అన్నారు, పాదికి పందిరి కావాలి, విశ్వాసికి మందిరము కావాలి అన్నారు. కనుక పాది కట్టండి ఏం కావాలట, పందిరి కావాలి. కనుక అలాగునే విశ్వాసి కట్ట ఏం కావాలంటే మందిరం కావాలి. కనుక ప్రియులరా, విశ్వాస జీవితంలో ఎదగడానికి, విశ్వాస జీవితంలో అభివృద్ధి అవ్వడానికి మందిరము అనేది ఒక ప్రాముఖ్యమైన ఏర్పాటును మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఒకవేళ ఆ యొక్క పాదు పందిరి మీద ఉన్నప్పుడు ఆ పందిరి మీద ఉన్నటువంటి పాదు విస్తారంగా ఫలించడానికి ఏర్పాటు అనేది ఉంటుంది. చూడండి, రావులపాలెం కొన్ని ప్రాంతాలు మనం వెళ్ళినప్పుడు పాదులు కనపడితే ఆ పాదులకి ఏం వేస్తారంటే పందిరులు వేస్తారు. మరి పందిరులు లేకుండా పంట పండదా? పండుద్ది. కానీ పందిరి కలిగిన పంట వేరు,
పందిరి లేని పంట వేరు. పందిరి కలిగినటువంటి పంట సమృద్ధిగా ఉంటుంది. పందిరి లేనటువంటి పంట అంత సమృద్ధి అనేది ఉండదు. కనుక ప్రియులరా, మరి నిజానికి ఈ యొక్క ఫలించడానికంట విశ్వాసికి ఏం కావాలంటే మందిరం అనేది చాలా అవసరం. ఈ భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. కనుక మందిరం అనగా పరిశుద్ధమైంది. కనుక మందిరం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కలిగింది. కనుక ప్రియులరా, దేవుని యొక్క మందిరము దేవుని యొక్క మహిమతో నిండి ఉండేదిగా వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మందిరము ద్వారా అనేకమైన మేళ్ళు ఉన్నాయి. కనుక ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మందిరానికి వచ్చి మొరపెట్టినటువంటి వారు ఉన్నారు. కనుక మన యొక్క ప్రార్థన అవసరతలు తీరడానికి మందిరము అనేది ఒక ఘనమైనటువంటి ఏర్పాటు అయి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనములో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. కనుక నేను ఎక్కడ మొరపెట్టానంటున్నారు? దేవుని యొక్క ఆలయములో నేను మొరపెట్టాను. అయితే ఇంటి దగ్గర మొరపెట్టుకుంటే చాలదా ప్రియులరా? మరి సైతాన్ ఎదిరింపులు అనే పుస్తకంలో దైవజనులు రాశారు. చాలామంది అనుకుంటారట, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికి ఎందుకు వెళ్ళాలి? కనుక ప్రియులరా, మరి నిజానికి మందిరములో చేసే ప్రార్థన నెరవేర్పును సూచించే ప్రార్థన. కనుక మందిరములో చేసే ప్రార్థన దేవుని యొక్క మహిమను మనకి అందించే ప్రార్థన. కనుక పరిశుద్ధ గ్రంథంలో మందిరములో ప్రార్థించి వారికి ఉన్నటువంటి సమస్యలను, వారికి ఉన్నటువంటి చిక్కులను, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించుకున్న వారు ఎందరెందరో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ప్రియులరా, ఈ మధ్యకాలంలో ఒకరు ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి ఆ పోస్ట్ అంటే, ఇల్లు అనేది చాలా పెద్దదిగా ఉంటుందటండి. ప్రతి ఇంటికి కూడా ఏముంటాయి అంటే తలుపులు ఉంటాయి. ఇల్లు పెద్దదా, తలుపులు పెద్దవి అంటే ఇల్లే పెద్దది, తలుపు అనేది చిన్నది. అయితే ఆ తలుపు కట ఒక గొళ్ళెం ఉంటుందట. ఇప్పుడు తలుపు పెద్దదా, గొళ్ళెం పెద్దదా అంటే తలుపే పెద్దది, గొళ్ళెం చిన్నది. అయితే ఇప్పుడు ఆ గొళ్ళానికట ఒక కప్పేస్తారట. ప్రియులరు, ఇప్పుడు ఆ కప్ప పెద్దదా, ఆ గొళ్ళెం పెద్దదంటే కప్ప పెద్దదిగా, కప్ప చిన్నదిగా ఉంటుంది, గొళ్ళెం పెద్దదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి తాళం కప్పకి కూడా ఏముంటుందంటే తాళపు చెవి ఉంటుంది. ఇప్పుడు కప్ప పెద్దదిగా ఉంటుందా, చెవి చిన్నదిగా ఉంటుంది అంటే కప్పేమో పెద్దదిగా ఉంటుంది, చెవేమో చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద ఇంట్లోకి మనం వెళ్ళాలి అంటే చిన్న తాళపు చెవి మన చేతిలో ఉండాలంట. కనుక నిజానికి ఈ తాళపు చెవి ఇంటికన్నా చిన్నది, తలుపు కన్నా చిన్నది, గొళ్ళెము కన్నా చిన్నది, తాళం కప్ప కన్నా చిన్నది. మనం ఒక తక్కెడు తీసుకొని తాళం కప్ప ఎంత వెయిట్ ఉంటుందో, తాళపు చెవి ఎంత వెయిట్ ఉంటుందో తూకం వేసామనుకోండి, ఏది ఎక్కువ తూగుద్ది? తాళం కప్ప ఎక్కువ తూగుద్ది. కనుక ప్రియులరా, అంత పెద్ద ఇంట్లోనికి ప్రవేశించడానికట ఒక చిన్న తాళపు చెవి ఒక సాధనంగా ఉంది. అలాగునే మన యొక్క విషయంలో కూడా సమస్య అనేది ఎంత పెద్దదిగా ఉన్నా కానీ చిన్న ప్రార్థన అనే తాళపు చెవితో దాన్ని ఏం చేయొచ్చు అంటే తీయొచ్చు. పాలయాంగిచో అనే ఒక భక్తుడండి ఓ పుస్తకం రాస్తాను. ఏంటి ఆ పుస్తకం అంటే, మన జీవిత సమస్యలకు ప్రార్థన అనే తాళపు చెవి జవాబు అని చెప్పేసి ఓ పుస్తకం రాస్తాను. జీవిత సమస్యలకట పరిష్కారం అట ఏం చూపిస్తుందంటే ప్రార్థన అనే తాళపు చెవి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరేక ప్రార్థన అనే తాళపు చెవి ద్వారా మన యొక్క సమస్యలకు మనం పరిష్కారం అనేది వెతుక్కోవచ్చు. ఏది ఏమైనా కానీ ఊలవ చెట్టు
3 విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది 1 పాడు కానిది, 2 పదవి కోరనిది, 3వది పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నది. కనుక ప్రియులరా, మరి నేనైతే లేక భోజన బల్ల చుట్టూనట పిల్లలట ఎలా ఉన్నారు? ఒలివ మొక్కలు వలె ఉన్నారు. కనుక ప్రియులరా, మరి నిజానికి ఈ దినం మనము ప్రభు యొక్క శరీర రక్తాలని భోజనం భుజించడానికి వచ్చాం. కనుక ప్రియులరా, ఈ యొక్క శరీర రక్తాలని భోజనము భుజించడానికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క కృపను పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి అవకాశం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ప్రియ శరీర రక్తాల ద్వారా మన శరీరానికి స్వస్థత, మన యొక్క ఆత్మకు కూడా స్వస్థత దేవుడు అనుగ్రహించేవారై ఉన్నారు. కనుక ఈ రీతిగా దేవుని యొక్క ఏర్పాటులో సాగే ధన్యత ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక.